పెద్దగారు బహుశా మీ అక్క బావలు వచ్చినట్టున్నారు. అక్క బావ రాకూడదే. నవీన ఎక్కడ? ఎందుకండి? మీ కూతుర్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మా అమ్మాయి ఏం తప్పు చేసింది? వాళ్ళ ఎండి కూతుర్ని కిడ్నాప్ చేసింది. ఇన్స్పెక్టర్ మీరు పైకి వెళ్ళండి. కానిస్టేబుల్స్ మీరు వెళ్ళండి. మొత్తం ఇల్లంతా వెతకండి. చూడండి సార్, ఈ బ్రీఫ్ కేస్ మీద కేక్ ఏం రాస్తుంది సార్? అరే, ఈ బ్రీఫ్ కేస్ లో 10 లక్షలు సర్ది కిడ్నాపర్ కిమ్మని తనే నాకు ఇచ్చి పంపించింది. ఇది ఎక్కడికి వచ్చిందబ్బా? షిట్, ఎంత మోసం! ఈ ఇంట్లో తను వాళ్ళ అమ్మ తప్ప ఇంకేం మగాడు లేడని చెప్పింది. చచ్చా, చాలా మోసం. కానిస్టేబుల్స్ ఇల్లంతా సరిగ్గా వెతికారా? చూడండి, కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఎక్కడో శ్రీశైలం ఫారెస్ట్ లో దాచారు. మర్యాదగా మీ అమ్మాయిని లొంగిపోమని చెప్పండి. అర్థమైందా? అవును. ఆ 10 లక్షలు ఏం చేసావు? దాచేశాను. మనం పారిపోవాలి. పద. ఉషా, ఏంటి ఏమైంది? డాడీ గుర్తొచ్చారు. నేను వెంటనే డాడీని చూడాలి. నేను చేసిన ఫూలిష్ పనికి ఆయన ఎంత ఫీల్ అవుతున్నారో. నువ్వేం చేసావు? అసలు నిన్న డిక్కీలో ఎవరు పడేశారు? ఏంటిదంతా? నేను లండన్ నుంచి తిరిగి వచ్చేసరికి మా డాడీలో చాలా మార్పు కనిపించింది. దానికి కారణం మా ఆఫీస్లో పనిచేసే నవీన్ అని తెలుసుకుని డాడీ నా మాయ నుంచి మొత్తానికి మీ డాడీ మంచి రసికుడు అన్నమాట. నోనో, మా డాడీ అలాంటి వాడు కాదు. అంతా నవీన మాయ. అంతా నవీన వల్ల జరిగిందంటావు? నవీన వల్ల కాదు, నీ వల్ల. నా వల్ల? అవునరా, నువ్వే కదా నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. సారీ అండి, నేను కావాలని చేయలేదు. మర్చిపోయిన విషయాన్ని ఎందుకురా పదే పదే గుర్తు చేస్తావు? నేను సారీ చెప్పింది దానికి కాదు, కారు దొంగతనం గురించి. ఓ అందుకా? మరి మీరెందుకు అనుకున్నారు? ఓ అందుకా? ఎందుకు? అందుకేలేండి, అర్థమైంది. ఉండండి, నేను కూడా వస్తున్నాను. ఉండండి. నాతో చంపేస్తాను. ఏమండి, ఒక్కళ్ళే వెళ్ళకండి, పాములు తిరుగుతుంటాయి అక్కడ. ఉండండి, నేను కూడా వస్తాను. నీ హెల్ప్ నాకే అవసరం లేదు. డోంట్ ఫాలో మీ, ఐ గో అలోన్. పోవే, నీ కర్మ. ఏదో సరదాగా చేశాను. ఏంటి సరదా? నేను ఏడిస్తే నీకు సరదానా? నేను బాధపడితే నీకు సరదానా? అసలు నాటు పట్టించడానికి నువ్వెవరు? నీకు నాకు సంబంధం ఏంటి? ఉషా, 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 ఇంకొకసారి నన్ను ఫాలో అయినా నాతో మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఇక్కడ జారిపట్టడం ఎంత అకస్మాత్తుగా జరిగిందో
నేను మిమ్మల్ని అడుగు తీసుకురావడం కూడా అలానే జరిగింది. కానీ నువ్వు నమ్మవు కదా, ఇది నిజం. బుజ్జి, నువ్వు చాలా మంచివాడి బుజ్జి. నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు. నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. అదే నీ ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటుంటే నేనేమైపోయి ఉండేదాన్నో. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. రండి మేడం, ఏం తీసుకుంటారు? హలో, ఆవిడెవరో తెలుసా? ఎవరు? పక్కనే ఫారెస్ట్ లో నక్సల్స్ పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్. పోలీసా? నమస్కారం మేడం. నమస్కారం. ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఏమైనా వెహికల్స్ దొరుకుతాయా? దొరుకుతాయి మేడం, అరేంజ్ చేస్తాను. మీరు కాస్త టీ తాగుతుండండి. వెళ్ళండి మేడం. ఓకే. 2 టీ. థ్యాంక్ యూ. బావా, నువ్వేంటిట్టా సర్వర్ ఎప్పుడు అయిపోయావురా? అరే బావా, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం? డేట్లు గుర్తు పెట్టుకోవడానికి నేను నీకేం అపకారం చేశాను రా? ఢిల్లీలో దర్జాగా కార్లు అమ్ముకుని బతికేవాడిని. అటువంటి నన్ను ఈ హోటల్లో అట్లు తోకునే స్థితికి తీసుకొస్తారా నువ్వు? అంతేకాకుండా ఆ కోర్టులో వాట ఇవ్వడానికి గుంటను తీసుకొచ్చావా? ఓటిలో వాటారా? నీ బొంద. ఈ అమ్మాయి నా కాబోయే సహధర్మచారి. రాబోయే కష్టాలకు ప్రాక్టీస్ గా ఉంటుంది కదా అని వెంట తీసుకొచ్చా. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందు ముందు తెలుస్తుంది వీడి వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. కోటి గురించి అడుకో. బావా, నీకు దండం పెడతాను. ఆ ₹1 తలా ఇంత పడేసావు అనుకో, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం. ఏ కోటి? అదే ఆ రోజు చెప్పేవా ఆ కోటి. ఏ కోటి? అప్పుడు మాకు చెప్పావే ఆ కోటి. ఏ కోటి? ఆ రోజు ₹1 గురించి ఢిల్లీలో చెప్పలేదా నువ్వు? నేనే అసలు కన్ఫ్యూషన్ లో ఉంటే ఏంట్రా మీ గోల? మా అల్లుడు ఆ అమ్మాయి శ్రీశైలం అడవుల్లో ఉన్నారు, మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మన అందరం ఆ ₹1 పంచేసుకోవచ్చు. అయితే మనం వెంటనే ఏదో బండికేసి వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళేది? ఇప్పుడేగా పోలీస్ జీప్ వెళ్ళింది. మిమ్మల్ని ఎక్కడో ఫోటోలు చూసినట్టుంది. ఆ ఫోటోయే కదా తల్లి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. వెహికల్స్ దొరకలేదు మేడం. ఈ రాత్రికి ఇక్కడే స్టే చేసి రేపు పొద్దున హ్యాపీగా వెళ్ళండి మేడం. अरे भाई ये किटअप डील कितना? ₹1,00,00,000. మన వాటా ఎంత? 25 లక్షలు. అందుకే చెప్తుంటాను, మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. क्या बोलता है तू? అమ్మాయిని కిడ్నాప్ చేస్తేనే ₹1,00,00,000 ఇస్తున్నారంటే ఆ అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉండాలా?